తమిళ ఇండస్ట్రీకి ఇప్పుడు దాకా 1000 crore సినిమా ఎందుకు లేదు అని ఏఆర్ మురుగదాస్ గారు అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. అదేంటంటే మిగతా ఇండస్ట్రీ డైరెక్టర్స్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి చూస్తే తమిళ డైరెక్టర్స్ మాత్రం ఆడియన్స్ ని ఎడ్యుకేట్ చేయడానికి చూస్తారు అంటున్నారు. ఇది ఎంత పెద్ద జోక్ అనేది మీ సినిమాలు చూస్తేనే అర్థమవుతుంది. తమిళ ఇండస్ట్రీ అండ్ తెలుగు ఇండస్ట్రీ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కమర్షియల్ మాస్ మసాలా ఫిలిమ్స్. బట్ తమిళ ఇండస్ట్రీకి 1000 crore సినిమా ఎందుకు లేదు అనడానికి నా అండర్స్టాండింగ్ తో ఒక 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్, మీ సినిమా టైటిల్స్ కి గ్లోబల్ అపీల్ ఉండట్లేదు. గంగువా, వేటయన్ ఇలాంటి టైటిల్స్ పెడితే మీకు అర్థమవుతుంది తప్ప మాకు అర్థం కాదు. సెకండ్ వన్, మీ సినిమాని ఓటీటీకి త్వరగా అమ్మేస్తున్నారు. బికాస్ ఆఫ్ దట్ మెనీ ఆఫ్ ద మల్టీప్లెక్స్ చైన్స్ మీ సినిమాని రిలీజ్ చేయడానికి ముందుకు రావట్లేదు. మెయిన్లీ నార్త్లో దీన్ని బాగా పట్టించుకుంటారు. అండ్ థర్డ్ రీజన్, మీ హీరోలు బయటకు వచ్చి ప్రమోషన్ చేయరు. తమిళనాడు దాటి బయటకు వచ్చి మీ సినిమా గురించి ప్రమోషన్ చేసిన ఒక్క హీరో గురించి చెప్పండి. నాకు తెలిసి కార్తీ తప్ప మిగతా ఎవ్వరూ చేయట్లేదు. ఈవెన్ రీసెంట్గా కూలీ సినిమాకి రజనీకాంత్ కూడా తమిళనాడు దాటి బయటికి రాలేదు. ఐ థింక్ ఈ ఫ్యాక్టర్స్ 1000 crore సినిమాకి మేజర్ రోల్ అయితే ప్లే చేస్తున్నాయని నాకు అనిపిస్తుంది. ఇంకేమైనా రీజన్స్ మీకు అనిపిస్తే నాకు కామెంట్లో తెలియజేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని అంటాం.